ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ సమావేశం అయితే అసలు ఆయన పేరు ఎవరు తీసుకున్నారు? ఆయన పేరే తీసుకోలేదు, ఆయన గురించే ఎవరు మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం కానివ్వండి, నేరాలు కానివ్వండి, ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో దాని గురించి ప్రతిపక్షంగా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, అసెంబ్లీ బయట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి శిలాఫలకం మీద బురద పెట్టడము, కార్యాలయాల నుంచి ఫోటోలు తీసి బయట పలగొట్టడము, హత్యలు చేయడము, దాడులు చేయడము, సర్పంచ్ ఎన్నికలైతే సర్పంచ్ అభ్యర్థుల మీద మూత్రాలు చేయడము పోయి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మల్కాజ్గిరిలో కూడా జరిగింది. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి. ఎవడు రౌడీయిజం చేసినా కూడా అండగా పార్టీ మొత్తం ఉన్నది, లీగల్ సెల్ ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అని మా కార్యకర్తలకు భరోసా ఇచ్చినాము. ఎక్కడ కూడా నీ పేరే తీసుకోలేదు. ఎందుకు? ఇవాళ నిజంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇవాళ కుక్కలు ఎట్లున్నాయో మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యక్తులు కొందరు పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు. నీ పేరు తీయకుండా నేను గాంధీ భవన్లో కూర్చొని పిచ్చి కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు? మైనంపల్లి హనుమంతరావు గారు, సారీ గారు అని నేను ఎందుకు అనాలనో కూడా అనిపిస్తుంది నాకు. అసలు మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో అని కూడా అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే వివేకన్న మొత్తం కూడా కుత్బుల్లాపూర్ యొక్క అక్కడ కార్యక్రమాల్లో అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతారు. పద్మక్కనేమో మీరు చూడండి, పాపం మాట్లాడమన్నా కూడా మెదక్ నియోజకవర్గము, రైతులు, వ్యవసాయము అని అంశాలు మాట్లాడుతున్నారు. నందికంటి శ్రీధర్ గారేమో మొన్న బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా సమావేశం జరిపారు. ఇక నేనేమో కొన్ని రోజుల నుంచి అక్కడ 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయిందని దాని మీద కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళందరం అండ్ ప్రెస్ మీట్ పెడితే కూడా ఎప్పుడైనా ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీకు తెలిసి ఏదో స్కామ్ ఉంటేనే పెడతాం. కానీ ఇవాళ మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి మీద ఇవాళ మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడిండో ఆయనకి నిజంగానే ఆయన భాషలోనే చెప్పాలని ఉన్నది. ప్రజలు ఏమంటారంటే మళ్ళీ తర్వాత చూడండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏక నంబరి అంటే వీళ్ళు 10 నంబరి అన్నట్టున్నది. ఆయననేమో సమావేశం పెడితే చాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఇదే తిట్లు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి. అరే మాట్లాడండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒక బాధ్యత ఉన్నది. మీ పాలన గురించి మాట్లాడండి, మీ విజన్ గురించి మాట్లాడండి. ఆల్రెడీ చూస్తా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. అందులో ఒకటి బడ్జెట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 ముక్కలు చేశారు. మీరు దాన్ని చేసిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేసిందేమీ లేదు, నువ్వు నిర్మించిందేమీ లేదు. ఒక ఫ్లైఓవర్ నువ్వు వేయలే, ఒక ఆర్యూబీ నువ్వు వేయలే, ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కనీసం పునాదులు కూడా వేయలేదు. మీరు కట్టింది ఇచ్చింది వదిలేయండి, ఒక పునాది కూడా వేయలేదు. మీరు ఏం మాట్లాడతారు హైదరాబాద్లో మీరు? అందుకే ఇలాంటి చిల్లర చేష్టలు. ఏం మాట్లాడిండండి ఆయన అసలు? మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటాడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా ఘర్కానా ఘాట్కా అని హిందీలోకి ఇందుకే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు? ఇప్పుడు రౌడీయిజం అని రాష్ట్రంలో జరుగుతున్నదా అని అనగానే నన్ను రౌడీ అని అంటావా అని అంటే ఆయన లోపల ఉన్న గిల్టీ ఫీలింగ్. అవును, మరి ఆనాడు నువ్వు ఏ పార్టీలో అవుతున్నావో టీడీపీలు ఉన్నప్పుడు ఆనాడు అదే ప్రభుత్వం కదా, అప్పుడు వాళ్ళు నిన్ను తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు. తర్వాత నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకుందాం అనుకున్నావు. రికార్డు అసలు 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డు అది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014 ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి టీడీపీ, మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్,
సాయంత్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్. పొద్దున టీడీపీలో టికెట్ రాలే, కాంగ్రెస్లో వేయండు, కండువా కప్పుకున్నాడు. కండువా కప్పుకునేసరికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము టికెట్ ఇస్తలేము అనేసరికి సాయంత్రానికి కాలు మొక్కే పరిస్థితి. రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. ఆయన వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, నేను వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా. ఎందుకు మీ చరిత్ర తెలియదు అనుకుంటుర్రా? షామీర్పేట్లు, కంటోన్మెంట్లు, ఏది టోల్ గేట్ల దగ్గర వసూలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు టోల్ గేట్లు వాహనాలు పోతుంటే ఆ వసూళ్ళ చందాలు తీసుకున్న గుండాలను పెట్టి చందాలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టినావు నువ్వు వ్యాపారం. ఇది చెప్తే నీకేదో నొప్పిగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టగానే ఏమవుతుందంటే ఇక వాళ్ళ పైల్వాన్లను దింపుతారు మొత్తం. ఇక ఫోన్లు, తిట్లు, ఇవి అవి రౌడీయిజం. ఇది రౌడీయిజం కాదు, నేను హీరోయిజం చేస్తున్నాను నిన్న గాంధీ భవన్ అంటారు. హీరోని ఎవరిని అంటారు తెలుసా? సినిమాలలో హీరోలు ఎట్లుంటారు? ఒక్క హీరో 50 మందిని కొడతాడు, ఒక్క హీరో 50 మందిని కొడతాడు. కానీ నువ్వు 50 మంది లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి బయటికి రాలేవు. నువ్వు నిజంగానే హీరో అయితే మైనంపల్లి హనుమంతరావు నువ్వు అంటున్నావు కదా, నేను పచ్చకడు కొడితే 3 చక్కర్లు తిరుగుతారని. నువ్వు ఒక్కొనివిరా? లేదు, సరే నీకు అడిషనల్ కావాలన్నా, నువ్వు లేవలేవు, సొంతంగా నిలబడలేవు అని అన్నప్పుడు నీ కొడుకును కూడా తెచ్చుకో. నువ్వురా నీ కొడుకురా, మీరిద్దరే. పాపం ఎందుకు నిన్నేమంటాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికి చెప్తున్నావు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నువ్వు దాడులు చేసినావు గతంలో. నీ బాధ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళ పాత కాంగ్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు 50 మంది 100 మంది వాళ్ళని చూసుకొని నువ్వు హీరో అనుకున్నావు ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే పచ్చకడి ఇది అదని మాట్లాడుతున్నావు కదా, నువ్వే దిగు రంగంలోకి. నువ్వు ఒక్కోనివే, నువ్వు హీరోవే అయితే, పోటుగానివే అయితే నువ్వు ఒక్కోనువో, నీ కొడుకు ఒక్కోళ్ళు. ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా ఏనాడైనా మైనంపల్లి హనుమంతు ఒక్కడెక్కడికన్నా వెళ్ళిండా? ఒక్కడెప్పుడన్నా ఛాలెంజ్ చూడతాడా? భయం, భయం. అందుకే ఒక్కడు ఏడికి ఓడు రా, ఒక్కోనివి రా, గంతే ఉంటే. రాజకీయంగా మాట్లాడినప్పుడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగా విచిత్రం ఏంటంటే వాళ్ళే చెడ్డగా మాట్లాడతారు. మాకు నచ్చకపోయినా ఇప్పుడు మేము సమాధానం చెప్పేసరికి సుశీల్ వీళ్ళకి అహంకారం ఎంత ఉందో అని అంటారు మళ్ళా. అరే కేటీఆర్ గారు పెట్టుబడుల కోసం సూట్ వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది, సూట్ వేసుకుంటే ఇబ్బంది, ప్రజలను కలిస్తే ఇబ్బంది, పోయి యూత్ని కలిస్తే ఇబ్బంది. ట్విట్టర్లో ఎవరికన్నా పాపం ఎవరికన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే రాత్రి 2 గంటలకు అన్న ఈ సమయంలో కోవిడ్ సమయంలో మాకు పాలు దొరుకుతలేవన్నా, పిల్లలు ఉన్నారు ఇంట్లో అని అంటే ఆనాడు డిప్యూటీ మేయర్ని పంపించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయని అదే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తే దానికి కూడా వాళ్ళకు నొప్పే. కేటీఆర్ ట్విట్టర్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ ఫేస్బుక్ వాడితే ఇబ్బందే, కేటీఆర్